మహబూబ్ నగర్లో ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజుతో అంటే సాయంత్రం 5 గంటల సమయానికి ఎన్నికల ప్రచార పర్వానికి ముగింపు జరిగింది. 5 గంటల నుంచి వారం రోజులుగా హోరెత్తినటువంటి ప్రచార మైకులన్నీ కూడా ఒకసారిగా మూగపోవడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల సరళిని మనం ఒకసారి కనుక పరిశీలిస్తే మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక కార్పొరేషన్ 18 మున్సిపాలిటీలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మొత్తం 5 జిల్లాల పరిధిలో ఈ 18 మున్సిపాలిటీలన్నీ కూడా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ అలాగే దేవరకద్ర, బూత్పూర్ ఈ రెండింటికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలు ఉన్నాయి. దీంతోపాటు నాగర్ కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీలకు ఎలక్షన్ జరుగుతున్నాయి. అలాగే వనపర్తి జిల్లాలో వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. గద్వాల, ఐజా, శాంతినగర్, అల్లంపూర్ మున్సిపాలిటీలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దీంతోపాటు నారాయణపేట జిల్లాలో నారాయణపేట, కోస్గి, మద్దూరు, మక్తల్ సంబంధించినటువంటి మున్సిపాలిటీలకు ఎలక్షన్ జరుగుతున్నాయి. అయితే ఈ ఎలక్షన్స్ సవ్యంగా నిర్వహించడానికి అధికారులంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసి పెట్టారు. రేపు పంపిణీ కేంద్రాల ద్వారా పోలింగ్ సామాగ్రిని వివిధ పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నదంతా కూడా మహబూబ్ నగర్ కార్పొరేషన్లో రేపు పంపిణీకి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి పరిస్థితి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక కార్పొరేషను ప్లస్ 18 మున్సిపాలిటీల్లో మొత్తం 6,18,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరి కోసం సుమారు 969 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాలకు రేపు ఉదయం పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని పంపిణీ చేసేటువంటి ప్రక్రియ రేపు ఉదయం ప్రారంభం కానుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే ఈ సాయంత్రానికే దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లో పూర్తి చేయడం జరిగింది. మొత్తం 18 మున్సిపాలిటీల పరిధిలో ఎక్కడికక్కడ అంటే ఆ మున్సిపాలిటీకి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో ఈ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 18 మున్సిపాలిటీలో ఈ పంపిణీ కేంద్రాల నుంచి పోలింగ్ సామాగ్రిని పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఆ పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్తారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 969 పోలింగ్ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 6,18,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీళ్ళకు కావాల్సినటువంటి బ్యాలెట్ పేపర్లు, తర్వాత ఓటర్ లిస్టులు ఇవన్నీ కూడా రేపు ఉదయానికి ఈ పంపిణీ కేంద్రాలకు చేరుకుంటాయి. దీనికోసం ఇప్పటికే 5 గంటలతో ప్రచార పర్వం ముగిసినటువంటి నేపథ్యంలో ఎన్నికలు ముగిసే సమయానికి అంటే మరో 48 గంటల పాటు మొత్తం ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయడానికి అధికారులంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఎక్కడ కూడా బహిరంగ ప్రచారం నిర్వహించకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ 48 అంటే ఎన్నికలు ముగిసే సమయానికి బహిరంగ ప్రచారాలు ఎక్కడా జరగొద్దని చెప్పేసి చెప్పారు. ఈ మేరకు అటు మైక్రో అబ్జర్వర్స్ కానీ ఎన్నికల పరిశీలకులను కూడా ఎక్కడ నిబంధనల ఉల్లంఘన జరగకుండా అప్రమత్తం చేయడం జరిగింది. ఇక ఇప్పటివరకు జరిగినటువంటి ప్రచారాల సరళిని మనం ఒకసారి గమనిస్తే 376 వార్డులకు అన్ని ప్రధాన పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. వీటితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, ఏఎంఐ, జనసేన వీళ్ళందరూ కూడా అన్ని చోట్ల మున్సిపాలిటీల్లో విస్తృత ప్రచారం అనేది నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఏం చేస్తామని చెప్పేసి ప్రజలకు హామీలు గుప్పించి వాళ్ళ మన్ననలు పొందడానికి తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఈ సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసినటువంటి నేపథ్యంలో ఇక ఎన్నికల మీద అటు అభ్యర్థులు కానీ ఇటు అధికారులు కానీ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు. మొత్తం పోలింగ్ సిబ్బంది అంతా కూడా సుమారు 40 నుంచి 50 వేల మంది పోలింగ్ సిబ్బందిని రేపు డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కోసం ఓవరాల్గా అంటే 5 జిల్లాల పరిధిలో వినియోగిస్తున్నారు. పకడ్బందీ పోలీసు బందోబస్తు కోసం కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రేపు ఉదయం పంపిణీ కేంద్రాల నుంచి పోలింగ్ సామాగ్రిని తీసుకొని పోలింగ్ కేంద్రాలకు చేరుకునే సిబ్బంది ఎల్లుండి పోలింగ్కి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అయితే ఈసారి పోస్టల్ బ్యాలెట్తో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు సవ్యంగా సాగడానికి ఇప్పటికే అటు జిల్లా ఎస్పీలు కానీ ఇటు జిల్లా కలెక్టర్లు కానీ పూర్తి స్థాయిలో
వారికి సిబ్బందికి శిక్షణ కూడా అందించడం జరిగింది. ఎక్కడ కూడా పొరపాట్లకు తావు లేకుండా అటు పోస్టల్ బ్యాలెట్ల వినియోగం కూడా ఇప్పటికే దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా పూర్తయింది. వాటన్నిటిని కూడా స్వీకరించి దానికి సంబంధించినటువంటి ధృవపత్రాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత జరిగేటువంటి పోలింగ్ కూడా ఎక్కడ కూడా అనుమానాలకు కానీ ఆస్కారం లేకుండా పోలింగ్ సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇప్పటికే అందించడం జరిగింది. అయితే రేపు డిస్ట్రిబ్యూషన్ 18 కేంద్రాల్లో, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 18 కేంద్రాల్లో స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి పోలింగ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ 60 డివిజన్లు ఉన్నాయి. ఈ 60 డివిజన్లకు 277 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 277 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి సామాగ్రి పంపిణీ అంతా కూడా ప్రస్తుతం ఇక్కడ నుంచే జరుగుతుంది. ఇది మనం ఓవరాల్గా చూస్తే ప్రచారం పర్వం ముగిసినటువంటి నేపథ్యంలో అటు ప్రధాన పార్టీలంతా కూడా ఓటర్ జాబితా స్లిప్పులు అందాయా లేదా, ఎవరెవరు ఓటర్లు ఉన్నారు, ఇవన్నీ కూడా అధికారులు ప్రస్తుతం చెక్ చేస్తున్నారు. సవ్యంగా సాగడానికి, పోలింగ్ ప్రక్రియ సవ్యంగా సాగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి 48 గంటల పాటు ఎన్నికల నియమావళి కఠినంగా అమలు కానున్నటువంటి నేపథ్యంలో అటు అధికారులు కానీ ఇటు అభ్యర్థులు కానీ ఎన్నికలు సజావుగా సాగడానికి సహకరించేలా అటు ముందుకు సాగుతున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించినటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో.